అతను తన యవ్వన కాలంలో దేవునికి మొరపెట్టేటువంటి వాడుగా తను ఉన్నాడు. ఎట్లాంటి మొర పెట్టాడంటే, ఆ మొర విన్నటువంటి దేవుడు అతనికి మొర విన్నాడు. అతన్ని బలపరచడానికి కొరకు దేవుని దూతను కూడా పంపించాడు. అంటే అర్థం చేసుకుందాం, ఇక్కడ ఆ వయసులో చాలా మంది ఏమంటారంటే, ఈ వయసులో ప్రార్థన అవసరమా, ఈ వయసులో భక్తి అవసరమా? ఎప్పుడు అవసరం భక్తి? ముసలోళ్ళు అయిపోయిన తర్వాత భక్తి కావాలంటారు. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకు భక్తి అవసరము. ఇప్పుడు భక్తి అవసరమా అనుకుంటూ ఉంటారు. లేదు, ఇప్పుడే అవసరము. భక్తి ఎప్పుడు అవసరమా? ఇప్పుడు అవసరం. కారణం ఏంటంటే, కొన్నిసార్లు మన యొక్క అక్కర మన తల్లిదండ్రులు కూడా తీర్చలేనివిగా ఉంటాయి. కొన్నిసార్లు మన అక్కర మన తల్లిదండ్రులు తీర్చలేరు. బహుశా మీకు ఈ అక్కర ఉందని బహుశా వారికి అవగాహన కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో చేయవలసినటువంటి ఒకే ఒక్క పని ఏంటంటే, దేవునికి మొరపెట్టడం. వాళ్ళు చూసి వీళ్ళని చూసి సనిగేది గునిగేది కాదు. దేవునికి మొరపెట్టేటువంటి అనుభవం ఇష్మాయేలు తన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. అంటే ఇప్పుడు ఒక నిమిషం అబ్రహాం దగ్గరికి వెళితే, అబ్రహాము జీవితం అనేటువంటిది, అబ్రహాం యొక్క లైఫ్ స్టైల్ అనేటువంటిది ఆ కుమారుడి మీద ఎంత ప్రభావం చూపించింది కదా. ఈ రోజున ఆ కుమారుడు తనకు కలిగిన కష్టంలో దేవునికి మొరపెట్టి దేవుని ద్వారా తను జవాబు పొందగలిగాడు అంటే, ఆ తండ్రి ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఆ తండ్రి ఎవరి మీద ఆధారపడుతున్నాడో, నేను కూడా ఆయన మీదే ఆధారపడాలని ఆ తండ్రి చూపించిన ఆ మాదిరి ఎంత గొప్పది. ప్రియమైన తల్లిదండ్రులుగా ఈరోజున మన పిల్లలు అలాంటి మాదిరికరమైన జీవితాన్ని మొదట మన దగ్గర నుంచి కోరుతున్నారు.